ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము దక్షిణపు వీధి వెంకన్న చెరువు వాస్తవ్యులు అమరగంటి వెంకటేశ్వరరావు గారు, భార్య రోజా గారు, పిల్లలు అమూల్య, అమృత, తల్లిగారు వెంకట నరసమ్మ గారు సహకారం ఇస్తున్నారు. దక్షిణపు వీధి వెంకన్న చెరువు వాస్తవ్యులు అమరగంటి వెంకటేశ్వరరావు గారు, రోజా గారు, అమూల్య, అమృత, వెంకట నరసమ్మ గారులకు ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేస్తాను. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వెంకటేశ్వరరావు గారు, రోజా గారు, బిడ్డలు, తల్లిగారు ఇచ్చిన సహకారం కొరకు కుటుంబాన్ని దీవించండి. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 13వ అధ్యాయము. లూకా శుభవార్త 13వ అధ్యాయము 18వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఆయన అనగా యేసు ఉపమానం చెబుతూ, దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దానిని పోల్చెదను? దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దానిని నేను పోల్చెదను? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను అనెను. రెండే రెండు వచనాల్లో దేవుని రాజ్యం అంటే ఏంటో యేసయ్య చెప్పారు. దేవుని రాజ్యము అనేటువంటి పదం మనం అర్థం చేసుకునేటప్పుడు ఏమని అర్థం చేసుకోవాలి? దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అనే పదాలు రెండు కూడా కనిపిస్తాయి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద హెవెన్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే గాడ్ ఇన్ రూలింగ్, దేవుడు పరిపాలన చేస్తున్నది దేవుని రాజ్యం. పరలోక రాజ్యము దేవుడి నివాసం ఉన్నటువంటి రాజ్యము. పరలోకపు ప్రార్థన ప్రభువు నేర్పినప్పుడు, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్న లాగున, అక్కడ పరిపాలన ఏమున్నది? దేవదూతలు ఆయన స్తుతిస్తున్నారు, ఆయన సింహాసనంపై ఉండి ఆరాధన అందుకుంటున్నాడు. ఇక దానిని మించి పరిపాలన లేదు. ఒక రాజు పరిపాలించినట్లు ప్రజలను పరిపాలించున్నది దేవుని రాజ్యం. ఇది రెండు రకాలుగా దీనిని మనం అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యం అన్న పదాన్ని. ఒకటి, యూదులను దేవుడు 1000 year రీఇన్మెంట్లో తనతో సహపరివారి ఉంచుకొని లోకాన్ని పరిపాలించే రాజ్యం. 1000 years రీఇన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్, నెంబర్ 1. ఇది ఇంకా రాలేదు, భూమి మీద అమలులోకి రావలసిన ప్రభుత్వం. ఇప్పుడు మనకు ప్రపంచ దేశాలన్నింటా ఎవరి దేశానికి వారికి రాజులున్నారు, ప్రధానులున్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఒకే రాజు పరిపాలన క్రిందకు ప్రపంచం రాబోతోంది. అది క్రీస్తు పాలన. క్రీస్తు పాలన 1000 ఏళ్ళు ఉంటుంది. శాంతి రాజ్యం. శాంతి రాజ్యంగా ఉండటానికి కారణం, యేసు తాను ఆగమనం వెంటనే, ఆయన రెండవ రాకడ వెంటనే భూమి మీదకు రాగానే అపవాదిని బంధించి పాతాళంలో 1000 ఏళ్ళు ఉంచుతారు. శోధకుడు లేని కారణంగా శోధన రాదు.
శోధన లేకుండా పాపం రాదు. కాబట్టి మారు మనసు లేని మనుషులు ఉన్నప్పటికీ భూమి మీద దే కాంట్ డూ ద సిన్ బికాస్ దేర్ ఈజ్ నో టెంప్టర్ టు టెంప్ట్. కాబట్టి దేవుని రాజ్యం అన్నప్పుడు ఇది ఒక వర్షన్ అయితే, రెండవది దేవుని రాజ్యం అన్నప్పుడు క్రీస్తు యొక్క సంఘం భూమి మీద, ప్రభు యొక్క సంఘం. ఈ ప్రభు యొక్క సంఘం కూడా దేవునికి రాజ్యంగానే ఉంది. గాడ్ ఈజ్ ద అన్సీన్ కింగ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ బిలీవర్స్. ఆయన రూలింగ్ ఉంది, ఆయన పాలన ఉంది, ఆయన పోషణ ఉంది, ఆయన సంరక్షణ ఉంది. అదొకటి. తదుపరి మూడవ కాన్సెప్ట్, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన భూమి నూతన ఆకాశం పైన దేవుని యొక్క రాజ్యం. ఇదిగో మనుషులతో కూడా దేవుని నివాసం ఉన్నది అన్నాడు ప్రకటనలో 21లో. కానీ అక్కడ ఒక రాజ్యంగా మనల్ని చేసుకున్నాడు, అక్కడ రాజ్యంగా ఏర్పడుతున్నాడు. కాబట్టి వాక్యాన్ని గ్రహించినట్లయితే ఈ మూడు కాన్సెప్ట్స్లో కూడాను దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు బిగినింగ్ వాజ్ వెరీ లిటిల్. దేవుడైన యెహోవా అబ్రహామును పిలిచాడు ఒక్కడినే, ఆ తరువాత దేశంగా విస్తరించారు అతని సంతానం. ఆదాము ఒక్కడే, కానీ మానవ జాతి ఇన్ని కోట్ల మందిగా తయారయ్యారు. దేవుని యొక్క రాజ్యం విస్తరించబడినటువంటి మనుషుల మధ్య ఆయన వచ్చి చేయబోతున్నాడు. అది 1000 ఏళ్ల పాలనకు. విశ్వసించిన వారందరూ కృపాకాలంలో దేవునికి రాజ్యంగా ఉన్నారు. దేవుడు రాజుగున్నాడు వారి జీవితాల్లో. అది కూడా సంఖ్యాపరంగా విస్తరించింది. ఫైనల్గా నూతన ఆకాశం నూతన భూమి మీద ఉండేటువంటి దేవుని యొక్క రాజ్యం విస్తృతమైనటువంటి జనాంగముతో అన్ని జాతుల నుండి వచ్చినటువంటి వారితో ఏర్పరచబడబోతోంది. అదే చెబుతున్నాడు, ఒక తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది, మస్టర్డ్ సీడ్. ఈ ఆవగింజ, గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్, చాలా చిన్నది. కూర మొక్కలన్నింటిలో ఆవాల చెట్టు చాలా చిన్నది, దాని గింజ కూడా చాలా చిన్నది. మనం ఆవాలు వాడతాం, ఆవగింజ పరిమాణం ఎంత ఉంటుంది? చాలా చిన్నది. మనం తాలింపుల్లో వాడతాం కదా, పప్పుచారులు తేలుతూ ఉంటాయి ఆవాలు, అలాగే ఉప్మాలో కనిపిస్తూ ఉంటాయి, తాలింపుల్లో వేస్తారు, చట్నీల్లో, వాటిల్లో ఆవాలు ఎంత చిన్నగా ఉంటాయి, బట్ ఇన్ రౌండ్ షేప్, గుండ్రంగా ఉంటాయి. చిన్నగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. కానీ కూర మొక్కల్లో ఈ చెట్టు పెద్దది, గింజల్లో చిన్నది, కూర మొక్కల్లో పెద్దది. మీరు ఆలోచించండి. ఫలవృక్షాలతో కాదు ఇది చాలా చిన్న విత్తనంతో వచ్చిన కూడా కూర మొక్కల్లో అది పెద్దదిగా ఉంటుంది. అంత చిన్నది అంత పెద్ద చెట్టును ఎట్లా తనలో కలిగి ఉంది? దేవుడు దానికి శరీరాన్ని ఇచ్చాడు. ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ గాడ్ హౌ ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ వెరీ బిగ్ వే. ఇంత పెద్ద చెట్టు అవటానికి అనేక ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసిస్తాయన్నాడు. అంత పెద్ద చెట్టుగా తయారవుతుంది. పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి అందులో అన్నాడు. డిఫరెంట్ రేస్ ఆఫ్ పీపుల్, వివిధ జాతుల ప్రజలు వచ్చి ఆ రాజ్యంలో కూర్చోబోతున్నారు. ఈవెన్ ఇట్ ఈస్ ఇన్ ద 1000 years, even it is about the church, or even it is about the life after death, or the nation on the new earth, నూతన ఆకాశం మీద ఏర్పడే దేశం. ఈ మూడింటికి కూడా ఈ అప్లికేషన్ సరిపోతుంది. కనుక ఎవరు కొట్టుకు చావక్కర్లా. ఇది యూదుల గురించి అనొక్కళ్ళు, సంఘం గురించి అనొక్కళ్ళు, భూమి మీద చెల్లాకనొక్కళ్ళు దెబ్బలాడుకు చావక్కర్లా. మూడింటికి వర్తిస్తుంది. ఈ ఉపమానం సరిపోతుంది. కనుక దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత నాటబడి, దేవుని చేత వృద్ధి అనుగ్రహించబడి, దేవుని చేత పెద్దది చేయబడి అనేకులకు ఆశ్రయం అవుతుంది దేవుని రాజ్యం. అక్కడికి ఒకటైంది.
20వ వచనంలో మళ్ళా దేవుని రాజ్యాన్ని దేంతో పోలుస్తాను? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచాల పిండిని దాచిపెట్టిన పుల్లని పిండిని అది పోలి ఉన్నది. పులిసిన పిండి ఈస్ట్ కలుపుతారు, అందులో కలిపినప్పుడు అది ఈస్ట్ అంటేనే పులియబెట్టేది. అది కలిపినప్పుడు బ్యాక్టీరియా అందులోకి వెళ్ళి అది పులిసిపోతుంది. పులిసి అది పెరుగుతుంది, కొంచెం వేస్తే అది పెరుగుతుంది. మీకు బేకింగ్ గురించి తెలియాల. కేక్ బేక్ చేస్తారు, బ్రెడ్ బేక్ చేస్తారు, తెలుసున? బేకరీకి వెళ్ళండి ఎప్పుడైనా, పిండి పులిస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది మీకు. ఈస్ట్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన బ్యాక్టీరియా, అది కలుపుతారు పిండిలో. బేకింగ్కి ముందు అది కలిపి బేక్ చేస్తారు. వేడి చేస్తే అది సైజు పెరిగిపోతుంది. ఇంట్లో అమ్మ కేక్స్ చేసేది మా చిన్నప్పుడు. ఇప్పుడు సిస్టమ్ కాదు కదా. అప్పట్లోనే మా బాల్యంలో ఒక కేక్ తయారు చేసే పాత్ర తెచ్చింది అమ్మ మార్కెట్ నుంచి. దానిలో కోడిగుడ్లు, మైదా పిండి, ప్రపోర్షనేట్గా షుగర్, కొంత సిరప్ అట్లాంటివి వేసి ఒక ఈస్ట్ అనే ఒక చిన్న బాటిల్ ఉండేది, అది మిక్స్ చేయమనేది. నేను చిన్నవాడిని కదా, కలుపుతూ ఉండాను. కలిపినాక దాన్ని ఒక చిన్న ప్లేట్ మీద ఇసుక పెట్టి దాన్ని స్టవ్ మీద పెట్టి దాని మీద ఈ యొక్క పాట్ ఉంచేది. చాలాసేపు మేము చాలా తక్కువ పోసేవాళ్ళం పాత్రలో, 1/4 కంటే తక్కువ ఆ ఈస్ట్ కలిపింది వేసి మూత పెట్టేసిన తర్వాత చూస్తే అది బేక్ అయిన తర్వాత ఆ డిష్ అంతా కూడా కేక్ తయారై ఉండేది. ఇప్పుడు నా మిస్సెస్ కూడా చేస్తాను, పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బేకింగ్ సిస్టంలో ఈ ఈస్ట్ కలిపినప్పుడు దట్ విల్ గ్రో అన్ఎక్స్పెక్టెడ్లీ, ఊహించినట్టుగా పెరిగిపోతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. పిండి కొంచెమే ఉంటుంది, పులుసు పిండి ఎక్కువ అయిపోతుంది. అలా మన ప్రమేయం లేకుండా పెరుగుతుంది. దట్స్ వాట్ హీ వాంట్స్ టు టెల్. ఏం చెప్పాలనుకుంటే మన ప్రమేయం లేకుండా పెరుగుతుంది. ఇప్పుడు నేను వేసే పరిష్కారం ఉదాహరణ చెబుతాను మీకు. ఇది నా మనసులో 2000 సంవత్సరంలో వచ్చిన తలంపు. చాలా ప్లాన్ చేశాను, చాలా బుక్స్లో రాశాను, చింపాను. బైబిల్ని చదవటం ప్రారంభించాను, ఎన్నో చేశాను. 2001లో సాహసోపేతంగా దీన్ని ప్రారంభించినప్పుడు ఒక అద్దె నేను ఒక్కడే కూర్చొని ప్రారంభించాను. నాతో ఒక్క ఆయన ఉండేవాడు, విక్రమ్ కుమార్ అని. ఆ రోజుల్లో అట్టహాసంగా అప్పులు చేసిన దాంతో అట్టహాసంగా ప్రారంభించాను. ఆ రోజుల్లోనే ఆ హౌస్ ఓనర్ ఆంటీ చార్లెస్ ఉండేవారు, ఎంఆర్ఓ రిటైర్డ్, చనిపోయారు. వాళ్ళ కజిన్ ఒక ఆవిడ ప్రమీల్ అని ఒక ఆవిడ ఉండేవారు, సత్రంపాడులో ఉంటారు. వారిద్దరు ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు. నేను యవ్వనస్తుడిగా ప్రయాసపడుతుంటే, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఆంటీ వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభు వాళ్ళతో చెప్పారట, ఇది విశ్వవ్యాప్తమైన పరిచయం అవ్వబోతోందని చెప్పారట. ఇప్పటికీ నా దగ్గర సీడీలు ఉన్నాయి, జేవీఆర్ నగర్లో వాళ్ళ ఇంటి పేరు మీద బ్యాక్డ్రాప్స్తో మేము చేసినవి. ఆర్ఆర్కే మూర్తి గారు ఆ ఇంట్లోనే మాకు రికార్డింగ్ చేశాడు. ఆ రోజు ఏ విధంగా ఉందో, అద్దె ఏంటి అన్నట్టుగా ఉందో, ఇవాళకి అట్లా ఉంది నా పరిస్థితి. బట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ more than 6,000 ఎపిసోడ్స్. ఒక్క ఛానల్ ఏసీటీలోనే 5,566 ఎపిసోడ్స్ ఇవాళ. ఇంకా ఇతర ఛానల్స్ అన్నీ కలుపుకుంటే 6,000 దాటేసాయి, ఎప్పుడో దాటేసాయి. ఇన్ని వేల కార్యక్రమాలు వేసే పరిష్కారం చేస్తుంది అనేది ఎట్లా తెలుసు? హౌ ఇట్ గ్రోస్, ఎట్లా ఎదిగింది. నేను పాతూరి జాన్పాల్ గారితో చెప్పాను, ఇట్లా మీరు వచ్చిన ప్రోగ్రామ్ అండి ఇది 16 లాంగ్ ఇయర్స్గా రన్ అవుతోందంటే ఆయన అన్నాడు 1 లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది. లైఫ్ టైమ్, అవును, 14 సంవత్సరాలు కదా జీవితకాల శిక్ష. హౌ ఇట్స్ హ్యాపెండ్, గాడ్ హ్యాస్ గివెన్ ద గ్రోత్ టు దిస్. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇంకా ఇవాళ ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుందంటే నా హావభావాల మధ్య, నా భావోద్రేకాల మధ్య, నా అల్పమైన బలహీనతల మధ్య
స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఐ డోంట్ నో హౌ గాడ్ లీడ్స్ దిస్. దేవుని రాజ్యం అంతే, దేవుని సేవ కూడా అంతే. బ్రదర్ భక్త సింగ్ గారు సేవకు వచ్చిన కొత్తలో ఆయన యొక్క సాక్ష్యాలు మీరు చదవండి. లండన్లో ఉన్నప్పుడు కానివ్వండి, హైదరాబాద్ షిఫ్ట్ అయినాక కానివ్వండి, ఆయన పరిచర్య ఎట్లా ప్రారంభించాడు మోకాళ్ళ మీద, ఇవాళ దేశం అంతా ఎట్లా విస్తరించిపోయింది. ఇంకా ఆయన చనిపోయిన కొట్టుకు చేస్తున్నారు ఆస్తుల కోసం. దట్ ఈస్ డిఫరెంట్. అది ఎర్త్లీ థింగ్, అది నెవర్ మైండ్ దట్. అది పట్టించుకోబాకండి, దాని తీర్పు వాళ్ళకు ఉంటుంది. బట్ లుక్ అట్ ద చర్చ్ హౌ ఇట్ గ్రోన్, ఎట్లా పెరిగిందో ఒకసారి ఆలోచించండి. బిల్లీ గ్రహాం గారు 14వ ఏట మినిస్ట్రీలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. ఇవాళ వరల్డ్ ఇవాంజలిజం స్థాపించబడి ఎంత విస్తృతం అయిపోయింది. గాడ్ విల్ గివ్ ద గ్రోత్ టు హిజ్ వర్క్. ఆయన పనికి ఆయన అభివృద్ధిని ఇస్తాడండి, అది వాస్తవం. నా పరిచర్యలో నేను ఎప్పుడు అనుకుంటాను, నా మిషన్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడే మిషన్ ఏమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాబోతున్న తరానికి ఒక మాదిరికరమైన బోధ అంశం ఎక్కడ కనపడిన దినాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు నో ద హోల్ బైబిల్ ఇన్ తెలుగు, దే మస్ట్ గో టు ద ఏసే పరిష్కారం. దెర్ ఇస్ నో ఆప్షన్ ఇన్ ద వరల్డ్. వేరేది లేదు. నేను మనవి చేస్తున్నాను, వరల్డ్ క్రిస్టియన్ మ్యూజియంలో కూడా పెట్టచ్చు మన కార్యక్రమం. ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు తన రాజ్యము ఎట్లా విస్తరింపజేశాడంటే ఇన్ జనరేషన్స్ పీరియడ్ ఆఫ్ టైం. దానికి కొన్ని తరాల సమయం తీసుకున్నాడు. ఒకడు లేచి ఇదిగో నేను ఎక్కడి వరకు చూశాను, ఎక్కడితో దేవుని రాజ్యం ఉందా అంటాక లేదు. పేతురు గారు లేచి ఇదిగో దేవుని రాజ్యం ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడ ముగిస్తున్నాం అని అంటాక లేదు. ఇట్ ఈస్ గోన్ కంటిన్యూయింగ్, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఆన్, వెళుతూనే ఉంది. ఆయన రాజ్యము వచ్చునుగా అంటాడు. ఆ టైం వరకు పోతూనే ఉంటుంది. అది చిన్నగా ప్రారంభమైంది, కానీ ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకునే అంత పెద్దదైంది. ఒక స్త్రీ తాను రాత్రి పడుకునే ముందు ఒక పిండి కలిపి ఈస్ట్ కలిపి ఉంచి ఉదయాన్నే ఆమె వాటిని వాడటం కోసం రాత్రి అంతా నిద్రపోతూ ఉంటే ఉదయానికి అది పులిసి పెరిగినదిగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్ ఈస్ట్. అలాగే దేవుడు కూడా తను పని చేసుకెళ్తాడు. మనం రాత్రి పడుకునేటప్పుడు కొంచెం ఒక మజ్జిగ చుక్క వేస్తాం గిన్నెడు పాలల్లో, ఉదయానికి అది పెరుగై కూర్చుంటుంది. మళ్ళీ దాన్ని చిలికి నీళ్లు పోస్తే మజ్జిగ అయిపోతుంది. ఒక్క చుక్క ఇట్ మేక్స్ ద హోల్ డిఫరెన్స్. ఒక్క చుక్క మజ్జిగ పాలల్లో పెరుగుగా అభివృద్ధి చేస్తుంది. ఇది మన కంటికి కనపడి జరగదు, లోపల జరిగిపోతూ ఉంటుంది. ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక కొంత కాలం గడిచి నాకు చూస్తే ఇట్ వాజ్ చేంజ్డ్, మారిపోయి కనిపిస్తుంది. పాల గిన్నెలో పెరుగు వచ్చేసింది ఏమిటంటే ఒక చుక్క మజ్జిగ కలిసిందన్నమాట. అర్థం చేసుకుందాం వాక్యాన్ని. దేవుని యొక్క జోక్యం చేత దేవుని రాజ్యం విస్తరిస్తుంది. నేను 26 సంవత్సరాలకు సేవ చేస్తున్నాను. నేను ఒక చిన్న పార్ట్ లాంటివాడిని దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో. దేవుడు నన్ను ఎందుకు ఉంచాడో ఈ టైంలో, ఇన్ని సంవత్సరాలు, ఈ పర్టికులర్ మీడియాలో, ఐ డోంట్ నో, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఆయన దాన్ని ఎక్కడ ఫిక్స్ చేశాడో తెలుస్తుంది. ఒక రోజున నేను వాచ్ రిపేర్స్ చేసే షాప్కి బిగ్ బెన్ అని వాచ్లు ఉండే ఒకప్పుడు, చిన్న చిన్న గడియారాలు, వాటికి అలారం కూడా ఉండేది. అది అలారం పెట్టుకుంటే అక్కడ వచ్చి మోగేది, పాత సిస్టమ్. ఇప్పుడంటే అన్నీ అధునాతనం వచ్చాయి. అది రిపేర్ వచ్చిందని నేను వెళ్ళి తీసుకుంటే షాప్కి వెళ్ళాను. అతను దాన్ని అంతా విప్పాడు. విప్పినప్పుడు ఒక లోపల ఒక స్ప్రింగ్ ఉంది, రోలర్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, డైల్ ఉంది, ముళ్ళులు ఉన్నాయి, అన్ని ముక్కలు చేసి పెట్టాడు. నేను అడిగాను ఆయన, ఇదేంటంటే ఇవన్నీ ఇట్లా చేసేసారు, చూడటానికి ఒక్క పీస్లా కనపడుతుంది, లోపల చాలా మెటీరియల్ ఉంది, అందులో చాలా పార్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత అతను నా ముందే వాటన్నింటి బిగించాడు, అంత బ్యూటిఫుల్గా బిగించాడు. అది పనిచేయటం ప్రారంభించింది కీ ఇచ్చిన తర్వాత. కనుక ఒక రిపేరర్
ఆ బిగ్ బెన్ వాచ్లోని ప్రతి పార్ట్ని ఎట్లా విడదీసి మళ్ళీ కలిపినాడు. డిఫరెంట్ జనరేషన్స్లో డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రేసెస్, డిఫరెంట్ నేషన్స్ నుంచి దేవుడు తాను కోరుకున్న బిడ్డలను తాను తీసుకొచ్చి ఈ రాజ్యంలో కూర్చోబెడతాడు. కాబట్టి ఇట్ ఈస్ గ్రోయింగ్ డే బై డే, డే బై డే. దినదినానికి రాజ్యం వ్యాప్తి చెందుతోంది, పెరిగిపోతోంది. పెంతెకొస్తు పండుగ దినాన ప్రారంభమైనటువంటి సంఘం అనే దేవుని రాజ్యం ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎవ్రీ డే, ప్రతిరోజు పెరుగుతోంది. ఆయన రాకడ దినం వరకు ఇది పెరుగుతూనే ఉంటుంది. సోదరుడా, సోదరి, ఇక 22వ వచనం దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములను సంచారం చేయుచుండెను. ఇట్ ఛాలెంజెస్ మీ సిన్స్ లాస్ట్ లాంగ్ టైమ్, ఇట్ ఈస్ ఛాలెంజింగ్ మీ. నాకు కూడా ఎంతో ఆశ పట్టణాల్లో గ్రామాల్లో వాక్యం చెప్పాలని. 2006వ సంవత్సరంలో 270 దినాలు మేము మీటింగ్స్ పెట్టాం. చాలా ఆశ్చర్యంగా ఒక్క సంవత్సరంలో అనేక గ్రామాలు తిరిగి ఇంచుమించుగా 120 గ్రామాలు సంచారం చేసాం. ఆ మినిస్ట్రీ ఫలం ఇవాళకి మేము అనుభవిస్తున్నాం, 10 సంవత్సరాలు దాటినా కూడా. చూడండి, పట్టణాల్లో గ్రామాల్లో సువార్త ప్రకటించాలి. ఇవాళ సువార్త సభలు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయాయి. మీడియా పెరిగిన తర్వాత ఈ రాంగ్ కల్ట్స్ ప్రవేశించాయి. నేను ఒక మీటింగ్ పోయా ఈ మధ్యన. ఆ మీటింగ్లో బోధకుడు పేరు చెప్పను, వేదిక మీదకు డప్పు డమారాలతో తీసుకొచ్చారు. 10,000 మంది జనం ఉన్నారు, హోరెత్తిపోతోంది ఆడిటోరియం. నేను ఆ గుమ్మలో నిలబడి చూస్తున్నాను, ఒక సేవకుడిని కదా నేను, అలా చూస్తున్నాను. ఆయన వేదిక మీదకి రాగానే ప్రార్థన చేయలేదు, పలకరింపు లేదు, రాగానే నిలబడి దెయ్యాలకు ఆహ్వానం చెప్పాడు. 10,000 మంది ఉన్నారు. నేను వాక్యం చెప్పడానికి గ్రామాలకు వెళ్ళాను, లైట్లు కట్టాము, అనౌన్స్మెంట్స్ చేశాము, గ్రామంలో ఇంటింటికి పాంప్లెట్ పంచిపెట్టాము. 10 మంది సభా స్థలంలో లేరు. 10 మందితో ముగించేసిన సభలు చాలా ఉన్నాయి. నేను ఇవాళ ఇన్ని వేల ఎపిసోడ్ చేశాను. నేను చర్చిలో సండే వాక్యం చెబుతాను, 5 10 మంది వస్తారు. I don't know why God allowing this much to me. కనుక మనకి ఇప్పుడు అర్థం కాదు, ఇవేమీ మనకి ఇప్పుడేం అర్థం కాదు. మన జడ్జిమెంట్స్ మనం చూసుకుంటానే ఉంటాం, ఆయన జడ్జిమెంట్లో తేలిపోతుంది. ఆయన జడ్జిమెంట్లో అర్థమవుద్ది ఎందుకు నాకు రాలేదు, ఎందుకు వాళ్ళకి వచ్చారని. గ్రామాల్లో సువార్థీకరణ, ఇవాళ పట్టణాల్లో సువార్థీకరణ తరలింపులతో కూడినది అవుతోంది. ఆటో ఖర్చులు, వ్యాన్లు పెట్టి మనుషులు తరలించుకుని జనాన్ని చూపించుకునే స్థితి. లేదంటే కనుక ఇట్లా మాయలు, మంత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సంచారం చేస్తున్న దినాల్లో శక్తి ప్రదర్శన, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన అద్భుతాలు చేస్తూ పోయాడు. ప్రజలు పశ్చాత్తాపడుతూ, మారుమనసు పొందుతూ, రక్షణ పొందుతూ, జీవితాలు మార్చుకుంటూ పోయారు. మరి ఇవాళ ఎక్కడ కనిపిస్తోంది ఆ పరిచర్య? కనపట్టాలి. నేను ఒక చోట వాక్యం చెప్పడానికి పిలువబడినప్పుడు అడిగాను, నీవు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత నీలో మారుమనసు రాలేదు అంటే, నీ వల్ల ఏమీ దేవునికి ఉపయోగం లేదు అని అంటే, నీ ఉపవాసం దేనికి చెప్పండి? ఇక ప్రారంభమవుతాయి క్రైస్తవ ఉపవాస దీక్షలు. మొన్ననే మహమ్మదీయులు అయిపోయాయి, ఇక క్రైస్తవులు ప్రారంభమవుతాయి. ఈ క్రైస్తవ ఉపవాస దీక్షలు 40 రోజులు చేస్తున్నారు. చేసినవాడు కిలో బరువు తగ్గడు, రహస్యం ఏంటో తెలియదు. చేసినవాడు కిలో బరువు తగ్గడు, చేసినవాడు కిలో బరువు తగ్గడు, రహస్యం ఏంటో తెలియదు. తెలియదు ఏముంది ఇందులో రహస్యం, ఇంట్లో తిని వస్తాడని. కొందరు నాయకులు ఇళ్లలో నిరాహార దీక్షలు చేస్తారు, ఇంటిలోనే కదా, తినొచ్చిన ఎవరికి తెలియదు. నేను మనవి చేస్తున్నాను, సువార్థీకరణ విత్ ఇట్స్ ఫుల్ ఎఫెక్ట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ జరగాలి, జరిగి తీరాల్సిందే. కనుక
ఇది గొప్ప పరిచర్య, ప్రభువు చేసినటువంటి పరిచర్య. గ్రామాలలో పట్టణాల్లో సంచారం చేస్తుండగా శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? నిజంగా ఇదే ప్రశ్న నాలో చాలాసార్లు ఉద్భవించింది. కొన్ని సంఘాల్లో వేల మంది ఉంటారు, లార్డ్స్ సప్పర్ ఉండదు. 10,000 మంది వస్తారు క్రిస్మస్ పండగకి. ప్రభురాత్రి భోజనం ఇస్తాడు పాస్టర్ గారు, ఆరాధన అయిపోయి చందా పట్టుకున్నాక. చందా పట్టక ముందు ఇవ్వడు, చందా పట్టేసిన తర్వాత ప్రభురాత్రి భోజనం ఇస్తే 50 మంది 100 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే కేక్స్ తీసుకొని కాఫీ తాగి వెళ్ళిపోయారు. అక్కడే ప్రశ్న, ఏమిటి వీళ్ళేనా మందిరం అంటే, వీళ్ళేనా విశ్వాసులు అంటే? ఈ చిన్న గుంప? ఆశ్చర్యం కదా. అక్కడ శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఇన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారంటున్నారు, వీళ్ళందరూ పరలోకానికి పోరా అంటే పోరు. ఎవరు వెళ్తారు? మారు మనసు పొంది రక్షణ పొందిన వారు మాత్రమే వెళ్తారు. ఆయన వారిని చూచి చెబుతున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ వారి వల్ల కాదని మీతో చెప్పుచున్నాను. వారి వల్ల కాదు. వాళ్ళు ప్రవేశించడానికి చూస్తారు కానీ వారి వల్ల కాదు. వారి వల్ల కాదంటే ఏంటంటే అర్థం, ఎవడి వల్ల కాదు. ఇరుకు మార్గాన్ని నువ్వు ప్రవేశిస్తే కాదు, నువ్వు ఏర్పాటులో ఉండి రక్షణ అనుభవంలోకి వస్తేనే నువ్వు ప్రవేశించగలుగుతావు. నేను ఈ డిబేట్ మీదే రేడియో విశ్వవాణికి సెలెక్ట్ అయ్యాను. 1992 సంవత్సరం జూన్ 12వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకు ఒక ప్రశ్న, 150 మంది సేవకులు ఉన్న చోట ఒక ప్రశ్న అడగబడింది. ఎంఎల్ జవాద్ సింగ్, ద ఫౌండర్ ఆఫ్ ద విశ్వవాణి. ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే, మీలో ఎవరు ఇరుకు మార్గములోనికి విశాల మార్గం నుండి వచ్చారో వారే ఇవాళ ఇంటర్వ్యూలో గెలవబోతోంది. 3 సాక్ష్యం చెప్పాం. 150 మందిలో ఎవరు ముందు రాలా. చాలామంది ఏం చెప్పారంటే లక్షల మంది సువార్త ప్రకటించాం, కరపత్రాలు పంచాం, మీటింగ్స్ పెట్టాం, మాకు ఆ అనుభవం ఉంది, ఈ అనుభవం అని చెప్పారు. ఐఎమ్ ఏ ఫ్రెష్ బాయ్, నాకేం అనుభవం లేదు. నేను ఆయనతో చెప్పాను, నేను తెలుగులో చెప్పాను, అగస్టిన్ గారు ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. ఆ రోజున ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ రేడియో విశ్వవాణి. ఆయన అనౌన్స్ చేశాడు, గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ యంగ్ మ్యాన్ ఫర్ విశ్వవాణి అని. ఆ రోజు నాకు అర్థం అవ్వలేదు, దట్ ఈస్ ద విజన్ ఆఫ్ విశ్వవాణి. విజన్ ఆఫ్ విశ్వవాణి ఏంటంటే రీచింగ్ పీపుల్ త్రూ రేడియో. బైబిల్ని రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు చేర్చడం, అది ఆయన విజన్. ఆయన చనిపోయేటప్పుడు అంటే 25 ఏళ్ళ తర్వాత ఆయన అడిగారు విశ్వవాణి వాళ్ళు, వై కాంట్ వీ స్టార్ట్ టెలివిజన్? ఆయన చెప్పిన జవాబు, ఢిల్లీలో ఆయన చనిపోయాడు, ఆయన చెప్పిన జవాబు, దేర్ ఈజ్ ఎ మ్యాన్ గాడ్ అరేంజ్డ్ ఫర్ దాట్. 92లోనే చెప్పాడు ఆయన, దేవుడు నాకు ఒక యవనస్తుని ఇచ్చాడని. ఇట్ వాజ్ హ్యాపెన్, జరిగింది అది వాళ్ళ నా ద్వారా. ఇంకా విశ్వవాణికి కూడా తెలియదు అది జరిగిపోయింది నా ద్వారా అనేది. ఐఎమ్ ద ఓన్లీ వన్ మ్యాన్ కంప్లీటెడ్ ద హోల్ బైబిల్ ట్రాన్స్మిషన్ ఆన్ టెలివిజన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే తెలుగు భాషలో నేను చేసిన ఈ కార్యక్రమం ఏ భాషలోనూ చేయబడలేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద గిన్నెస్ రికార్డ్. నేను మనవి చేస్తున్నాను, ఎందుకంటే అనేకులు ప్రవేశింప పోరాడారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. దేవుని యొక్క వాక్యం రేపటి దినం కంటిన్యూ చేస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము దక్షిణపు వీధి వాస్తవ్యులు, వెంకన్న చెరువు వాస్తవ్యులు, అమరగంటి వెంకటేశ్వరరావు రోజా దంపతులు, అమూల్య అమృత, వెంకట నరసమ్మ గారు తల్లిగారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధల చేయండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారం పంపండి. యేసే పరిష్కారాన్ని కొనసాగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.